హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉప్మా రవ్వతో ఊతప్పం చేసుకుందామండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. అంటే క్రిస్పీనెస్ కావాలంటే ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ సింపుల్గా జస్ట్ మీ ఇంట్లో ఒకవేళ ఉప్మా రవ్వ ఉంటే దాంతో మీరు ఊతప్పం ఎలా చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అంటే ఇది మేము ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను. మీరు దాంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే తగ్గించి కూడా మీరు ఊతప్పం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను తీసుకున్నాను ఉప్మా రవ్వ. ఆ తర్వాత దానిపైన వేసుకోవడానికి గార్నిషింగ్కి నేను తీసుకున్నాను క్యారెట్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, ఇంకొచ్చి కరివేపాకు తీసుకున్నాండి. సరిపడా ఆయిల్ అంటే మనం అది ఊతప్పం వేసినప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కారం తీసుకున్నాం, జీలకర్ర తీసుకున్నాం, ఉప్పు తీసుకున్నాం. అండ్ పెరుగు మెయిన్ అండి, పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్. సో మనం దీంట్లో వచ్చేసి మనం ఇంకేది ఎక్కువసేపు నానబెట్టుకోవడం కానీ, పిండిని నాననివ్వడం కానీ, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ప్రాసెస్ అంతా అయిపోతుందన్నమాట. సో ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. ఫస్ట్ మనం ఈ పిండిలో వచ్చేసి పెరుగు వేసేసుకుందామండి. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకున్నానండి. అండ్ దీనిలో వచ్చేసి మనం పెరుగు వేసేసుకుందాము. అండ్ ఇది బాగా కలిపేసుకోవాలండి. కలిపి ఇది పెట్టుకుందాం మనం ఫస్ట్. ఇది మీరు వచ్చేసి ఉప్మా రవ్వని మీరు కొద్దిగా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, బట్ అవసరం లేదండి. ఎందుకంటే మనం ఊతప్పం చేస్తున్నాం కదా, అది ఆల్రెడీ మనం ఆయిల్ అనేది వేసి చేస్తాం కాబట్టి మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే పిండిని కొద్దిసేపు మనం పెరుగులో కలిపి పెట్టుకున్నామంటే పిండి ఫర్మెంట్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఊతప్పం అనేది బాగుంటుంది. అండ్ పెరుగు వేసుకున్నారు కదా, దానిలోనే కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. మీరు పెరుగే వేసుకోవాలి అనుకుంటే పెరుగు కూడా ఎక్స్ట్రా పెరుగు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఈ పెరుగు ఉన్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఇది వచ్చేసి కలుపుకొని దీంట్లో వేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకుంటానండి. ఒక్క నిమిషం. పిండి బాగా కలిపేసుకున్నాండి. అంటే కింద మనకి రవ్వగా ఉండకుండా కలిపేసుకోవాలి. పెరుగు బాగా కలవాలి అండ్ మన వాటర్ వేసుకునేది కూడా కలవాలి. అండ్ మళ్ళీ మనం ఊతప్పం వేసుకునేప్పుడు ఒకవేళ ఇది థిక్గా అయిపోతుంది, ఎందుకంటే రవ్వ కదండి, వాటర్ ఎక్కువ పీల్చేస్తుంది. ఒకవేళ థిక్ అయిపోతే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కొద్దిగా లైట్ చేసుకోవాలంటే లైట్ చేసుకోవచ్చు, అంటే కొద్దిగా లైట్గా ఇంకా కొంచెం ఫ్లోయిగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ కలుపుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అయితే ఇది సైడ్కి పెట్టేద్దాము. అంతలోపు మనం ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్నిషింగ్కి రెడీ చేసేసుకున్నాము. మనకి ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మీరు గార్నిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కొద్దిగా కారపొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు గార్నిషింగ్ కావాలి అనేసి నేను గార్నిషింగ్ అనేది చేస్తున్నాను. సో మనం ఇక్కడ వచ్చేసి రెడీ చేసేసుకున్నాము. ఫస్ట్ మనం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసేసుకుందామండి. ఎంత చిన్నగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా కట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు పిల్లలకి పెడుతుంటే కనుక పచ్చిమిర్చి అవాయిడ్ చేయొచ్చు, మరీ చిన్న పిల్లలకి పెడుతుంటే. లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండి, కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, బట్ పిల్లలు కదా, పిల్లలకి అవాయిడ్ చేయొచ్చు. మనకైతే స్పైసీగా బాగుంటుంది. ఓకే, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యారెట్ తురుముకుందామండి.
సో ఇంత సరిపోతుంది క్యారెట్ తురుము. సో ఇది మనం ఒక చిన్న ప్లేట్లో వేసేసుకుందాము, చిన్న గిన్నెలో వేసుకుందాము. దీంట్లో వేసేసుకుందాము క్యారెట్ తురుము. ఓకే, క్యారెట్ తురుము. అండ్ మనకి ఆనియన్ తీసుకున్నాను అండి. ఆనియన్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఓకే, సో ఇది ఒక గిన్నెలో వేసేసుకున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పేసాను. ఒకసారి మళ్ళీ మీకు ఐటమ్స్ అనేవి చూపిస్తాను దగ్గర నుంచి. ఇవండి మనం తీసుకున్న ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మనం పెనం పెట్టుకొని పొయ్యి వెలిగించేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. వెలిగించేసానండి. సో పెనం పెట్టేద్దాము. పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత మనం ఊతప్పం అనేది వేసేసుకుందాం. ఇది ఎంతోసేపు పట్టదండి, ఎందుకంటే చూసారా వేడెక్కిపోయింది. సో మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాము. కొంచెం కాలనిద్దామండి. ఓకే, చాలా అంటే చాలా లైట్గా ఆయిల్ వేసుకుంటున్నా అండి, ఎక్కువ వేయను. అంతే, 1 డ్రాప్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనము పిండి పెట్టుకున్నాం కదండి, చూడండి పిండి కొద్దిగా టైట్ అయిపోయింది. దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఊతప్పం వేసేసాము. దానిపైన జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా తురుము అండ్ మన కరివేపాకు అండ్ ఇది కొత్తిమీర అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి. మీరు పిండిలో కూడా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా అంటే వేడవనిద్దామండి. ఆ తర్వాత వేరే పక్కకు తిప్పేసుకుందాము. ఓకే, ఒక్కసారి మనం ఊతప్పం అనేది చూసుకుందామండి. నేను కొద్దిగా ట్రై చేస్తాను తీయడానికి, ఆ తర్వాత ఆన్ చేస్తాను. కింద కొద్దిగా మారుతుందండి ఇది. అంతే, ఇది లైట్గా ఒక సైడ్ ఆల్రెడీ మాడింది కాబట్టి కొద్దిగా మనం ఇంకొక పక్క కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము. వేరేది వేసేసుకుందాము. ఇది చూసారండి రవ్వ ఎలా పీల్ చేస్తుందో. మన
లైట్గా జీలకర్ర, కారం, క్యారెట్ తురుము, మన కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అంతే. ఇది కొంచెం తొందరగా తిప్పేద్దామండి. ఇంకొద్దిగా అవ్వాలి. ఇది తిప్పేస్తానండి ఆల్రెడీ. ఇంకా లైట్గా దాంట్లో కొద్దిగా మనకు అవ్వాలి, లేకపోతే మాడిపోతుందని తొందరగా తిప్పేసాను. ఇంకో 2 సెకండ్స్ ఉంచేసి తీసేద్దామండి. సెకండ్ వన్ తీసేసానండి. ఇంకా లాస్ట్ ఒకటి వేసేస్తాను. ఇంకా వేసేసి మన రవ్వ ఊతప్పం రెడీ. చూసారా ఎలా పొంగుతుందో? టుట్టుని. మంట ఎక్కువైతే మాడిపోతుంది, తక్కువైతే మాడట్లేదు, కాలట్లేదు. ఓకే, దీనిపైన మనం యాజ్ యూజువల్ జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా తురుము అండ్ కొద్దిగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అంతే అండి. ఇది అయిపోయాక తిప్పేసుకుంటాను. ఇది మన లాస్ట్ ఊతప్పం అన్నమాట. చూపిస్తాను తిప్పిన తర్వాత. నేను వీడియో ఎందుకు కట్ చేస్తున్నానంటే అండి, వీడియో లెందీ అయిపోయిందంటే మనకి అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది, అందుకని. ఓకే అండి, మన టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయింది. దీనిపైన మనం లైట్గా గార్నిష్ చేసుకుందాము. ఉల్లిపాయలు అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ మన కొత్తిమీర, కరివేపాకు. చూసారా, సూపర్ టేస్టీ రవ్వ ఊతప్పం రెడీ. అండ్ మనకు కావాల్సింది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, అది వచ్చేసి ఉప్మా రవ్వ. హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ and support my channel, and thank you so much. Love you all. Take care. Bye bye.